పెట్టుబడిదారులకు మేలు చేకూరేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఏపీ సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికుల మీద పనిభారం పెంచుతున్నాయి. పని గంటలు పెంచుతూ చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే 10 గంటలు రోజుకి పని చేయాలని జీవో తీసుకొచ్చారు. జీతాలు తగ్గిస్తున్నారు. ఈరోజు ఏ కార్మికులు కూడా 10 నుంచి 20 వేల కంటే ఎక్కువ జీతాలు లేవు. ఈ విధానాలు మారాలి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. 10 గంటలు పెంచాల్సిన అవసరం ఏంటి? ఇది కేవలం పెట్టుబడిదారులకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేటువంటి విధానం. ఇది తప్పుడు విధానం. కియా కంపెనీ ఉంది ఈ జిల్లాలో. పెనుగొండలో ఉన్న కియా కంపెనీలో పనిచేసే కార్మికులు 6,000 మందిని తొలగించారు. కారణాలు ఏది చెప్పినా ఈరోజు యంత్రాల్లాగా మనుషులతో పనిచేయించుకుంటున్నారు. ఇంటర్న్షిప్ అని 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కంపెనీకి కార్మికుల జీతాల కోసం. కానీ కంపెనీ కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తూ ఉంది. పన్నులు సరిగ్గా చెల్లించడం. భారతదేశాన్ని ఈరోజు పెట్టుబడిదారులు దోచుకునేటువంటి హబ్బులాగా తయారు చేశారు. దోచుకునే హబ్బు. అందువల్ల ఈరోజు ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల్ని ప్రైవేట్కి అప్పచెప్పాలని ఆర్సెల్ఆర్ మిట్టల్కి అప్పచెప్పడానికి కుట్రలు చేస్తున్నారు. అన్ని పరిశ్రమల్ని కూడా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సౌరశక్తి సోలార్ ఎనర్జీతో పెట్టే ప్లాంట్లన్నీ అదానికి అప్పచెప్పారు. ఒక్కటి కూడా గవర్నమెంట్ నడపడం వల్ల. గవర్నమెంట్ ఎందుకు నడపకూడదు? చౌకగా ఈరోజు విద్యుత్ తయారు చేసి యూనిట్ 1 రూపాయికే ఉత్పత్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు పెట్టుబడిదారులకు అప్పచెప్పి 50 రూపాయల దాకా యూనిట్ ఛార్జీ చేయించని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే రాబోయే రోజుల్లో విపరీతంగా పెంచబోతున్నాం. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని ఇదివరకు 6 పైసలు ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి పెంచింది. హైకోర్టు దాన్ని కొట్టేసింది, పెంచడానికి లేదు అని. అయినా ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, మేము పెంచాల్సిందేనని. ఆ రకంగా ప్రజల మీద భారాలు వేయడానికి ఈరోజు ప్రభుత్వం కోరుకుంటూ ఉంది. కార్మికులు సర్వ సంపదని సృష్టించేవాడు. కార్మిక వర్గం లేకపోతే ఏమీ లేదు. కానీ పెట్టుబడిదారులు అభివృద్ధి చేస్తారని కొత్త సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈరోజు మార్గదర్శి అనే పేరుతోటి పెట్టుబడిదారులకి మీరు వాళ్ళు ఏదో దాతల్లాగా ఉద్ధరించండి అని చెబుతున్నారు. ఇది పచ్చి మోసం. ఈరోజు ఉద్యోగుల్ని, గెజిటెడ్ ఆఫీసర్ని మీరు దత్తత తీసుకుంటారా లేదా అని ఒత్తిడి చేస్తున్నారు. అందుకని ఈరోజు ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానాలు, ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధానాలు, మోడీ లేబర్ కోడ్ తీసుకొచ్చి పోరాటాలు చేయకుండా, సమ్మెలు చేయకుండా అంచాలనుకుంటున్నాడు. ఈయన తరం కాదు. బ్రిటిష్ వాడు కాలంలోనే పోట్లాడి ఈరోజు కార్మిక వర్గం తమ హక్కుల్ని, చట్టాలని పొందింది. వీటిని అణిచేయాలనుకుంటే ఏ ప్రభుత్వమైనా పతనం అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. వాళ్ళు చెప్పే విధానాలనే ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందం అలాంటి ఒప్పందాలు చేశారు. పాత ఒప్పందాలు తప్పని చెప్పినా ఒక్క ఒప్పందాన్ని రద్దు చేయలే. 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారన్నా దాని మీద చర్య అనేటువంటిది లేదు. అందుకని పాత కాంట్రాక్టర్లు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పోషించేటువంటి పని వాళ్ళ దగ్గర మళ్ళీ ఈ ప్రభుత్వం లంచాలు తీసుకోవడం, కమిషన్లు తీసుకోవడం పని చేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో రాయలసీమలో కూడా వ్యవసాయ ముందు డొమెస్టిక్ అయిపోయిన తర్వాత వ్యవసాయానికి ఈ రోజున్న ఉచిత విద్యుత్ అనేది కూడా లేకుండా చేస్తారు.